హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో చికెన్ పిక్కల్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మా మమ్మీ చేసే చికెన్ పిక్కల్కి మా ఇంట్లో అయితే చాలా పెద్ద ఫ్యాన్స్ అండి, నాతో పాటు కూడా. ఈ విధంగా మా మమ్మీ చేసినట్టు చేసుకుంటే చికెన్ పిక్కల్ అయితే బయట కన్నా ఈ స్టైల్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగాను ఉంటుంది. చికెన్ పీస్ సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ పిక్కల్ అయితే స్టోర్ చేసుకుంటే 4-5 మంత్స్ వరకు అయితే ఉంటుందండి. ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసేసుకున్నాను. బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, విత్ బోన్తో సహా అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ విత్ బోన్తో తీసుకున్నాను. ఫస్ట్ 2 or 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ మీడియం సైజ్ చికెన్ పీస్ అయితే సరిపోతుంది. మరి చిన్నగా అయిపోతుందండి. మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలండి పీస్కి. అంటే నీసి వాసన రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అనేది మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 or 8 లవంగాలు, ఇంచొచ్చేసి చెక్క వేసుకోవాలండి. ఇందులో మిరియాలు అనేది వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ అయినా చేసుకోవచ్చు. మిరియాలు వేస్తే అదొక టేస్ట్లా ఉంటుందండి. ఇప్పుడు ఒక 5 యాలుక్కలు అనేది వేసుకోవాలి. అప్పుడే స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. ఇదంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 50% అనేది డ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. పౌడర్‌లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరో కడాయి తీసుకొని ఇందాక చికెన్ నానబెట్టుకున్నాం కదా! సో, ఆ చికెన్ అనేది ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ అనేది మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్‌లో ఉండే వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోవాలండి. ఎందుకంటే వాటర్ ఉంటే చికెన్ అనేది ఎక్కువ రోజులైతే ఉండదండి, చెడిపోతుంది. సో, దానికోసమైతే వాటర్ లేకుండా, తడి తగలకుండా డ్రైగా అనేది అయిపోవాలి. చికెన్‌లో ఆటోమేటిక్‌గా అయితే వాటర్ అయితే వస్తుంది కదా! సో, దానికోసమైతే ఇలా హాఫ్ బాయిల్ కాకుండా ఒక 50% అనేది బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత, అదే అండి ఇంకిపోయిన తర్వాత ఇందులోనే 1 కప్ ఆయిల్ అనేది వేసుకోవాలి. పల్లీల నూనె వేసుకుంటే పికిల్స్‌కి చాలా టేస్టీగా ఉంటుంది కదా! సో, నేనైతే ఇక్కడ మా మమ్మీ అయితే పల్లి నూనె అనేది వేసుకున్నారు. ఈ చికెన్ పిక్కల్‌కి చికెన్ పీస్ అనేది గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి అంతగా గట్టిగా కాకుండా, మరి అంత సాఫ్ట్‌గా కాకుండా, నార్మల్‌గా సాఫ్ట్‌గా అయితే చేసుకోవాలి. మరి అంత సాఫ్ట్‌గా చేసుకుంటే చికెన్ పీస్ అనేది చికెన్ గ్రేవీలో అయితే కలిసిపోతుంది కదా! కైమా చికెన్ పిక్కల్ అనేది అయిపోతుంది. సో, ఈ చికెన్ పీసెస్ అనేది సాఫ్ట్‌గా మరి అంత గట్టిగా కాకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడికే వేసుకోవాలండి. స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మరి అంత టేస్ట్‌గా అయితే రాదు కదా! సో, అప్పటికప్పుడే ఫ్రెష్‌గా చేసుకుంటే వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి. వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మంచిగా చికెన్ పీసెస్‌కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తగిలేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ కారం వేసుకోవాలి. ఈ కారం అనేది మసాలా కారం కాదు, ఓన్లీ మిర్చితో చేసుకున్న కారం అండి. అండ్ సాల్ట్ వేసుకొని, సాల్ట్ అనేది హాఫ్ కప్ సాల్ట్ వేసుకున్నాము. ఇందాక మనం
పౌడర్ చేసుకున్నాం కదా! మసాలా చికెన్ పిక్కల్లోకి మసాలా పౌడర్ చేసుకున్నాం కదా! సో, ఆ పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అప్పుడు కలుపుతుంటేనే ఆ స్మెల్ అనేది సూపర్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అబ్బా! అసలు నోరు ఊరిపోతుంది కదా! చూస్తుంటేనే ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా! సూపర్‌గుంటుందండి. ఈ చికెన్ పిక్కల్‌కి పీసెస్ అనేది మసాలా అంతా తగిలిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే చికెన్ పికిల్ అనేది రెడ్ కలర్‌లో కాకుండా బ్రౌనిష్‌గా లేదంటే నార్మల్‌గా బ్లాక్ కలర్‌లో వచ్చినట్టు వచ్చేస్తుంది అంట. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పిక్కల్లోకి నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలి కదా! ఇక్కడ నేను 4 పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకున్నాను. మీడియం సైజులో అయితే ఒక 6 అయితే తీసుకుంటే సరిపోతుందంట. నిమ్మకాయలో విత్తనాలు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని వేసిన తర్వాత మంచిగా కలపాలి. చికెన్ పీసెస్‌కి తగిలేటట్టు ఆ గ్రేవీ అంతా మిక్స్ అయిన తర్వాత ఒక బౌల్‌లో తీసుకుంటే అబ్బా! సూపర్ అనేది టేస్ట్ అయితే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్. చికెన్ పిక్కలైతే రెడీ అయిపోయింది. ఈ విధంగా మా మమ్మీ చేసిన స్టైల్‌లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు నచ్చుతుంది. ఈ విధంగా మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్‌లో అయితే చెప్పండి. అంతే ఫ్రెండ్స్. ఈ చికెన్ పిక్కల్ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.